పార్టీకి అన్ని విధాలుగా అయినవారు, ఆ పార్టీలో నెంబర్ 2గా పనిచేసిన వారు, జగన్‌కి ఒకనాడు ఎంతో ఇష్టుడు, 3 తరాలుగా వైఎస్ఆర్ కుటుంబంతో అనుభవం పెనవేసుకున్నవారు, ఆయన మాజీ ఎంపీ, మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి తొందరలోనే వస్తాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దానికి ముహూర్తం కూడా చెప్పేశారు. తాను జులైలోనే రాజకీయంలోకి రీ ఎంట్రీ ఇస్తాను అని ప్రకటించేశారు. అంతేకాదు తన రాజకీయం ఏంటో చూపిస్తాను అని కూడా బిగ్ సౌండ్ చేశారు. ఏపీలో వైసీపీ పని సరికాదు అని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఆ పార్టీకి ప్రజలు గత ఎన్నికల్లోనే బుద్ధి చెప్పారు అని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. అందువల్ల ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని విజయసాయిరెడ్డి చెప్పడం విశేషం. అదే విధంగా తన రాజకీయం కూడా అయిపోలేదు అని ఆయన అంటున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూనే మీడియాతో కూడా తోడు తెచ్చుకుంటాను అని అంటున్నారు విజయసాయిరెడ్డి. తాను తొందరలోనే మీడియా రంగంలోకి అడుగు పెడతాను అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికీ ఒకసారి మీడియా సారథ్య బాధ్యతలను వహిస్తున్నట్లుగా ప్రకటించారు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ఇప్పుడు మరోసారి అదే విషయం చెప్పడంతో ఆయన మీడియా రంగంలోకి వచ్చేందుకు పూర్తి పట్టుదలతో ఉన్నారని అర్థమవుతుంది. ఆయన డిజిటల్ మీడియాతోనే శ్రీకారం చుడతాను అని అంటున్నారు. ఇక విజయసాయిరెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ఏపీ రాజకీయాల్లో శూన్యత ఉంది అని అంటున్నారు. అందువల్ల కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. వైసీపీని జనాలు ఓడించారు అని ఆయన చెప్పారు. దానిని బట్టి చూస్తే మరోసారి ఏపీలో వైసీపీ అధికారంలోకి రాదు అన్న సౌండ్ ధ్వనిస్తోంది. గతంలో కూడా ఆయన ఇదే విషయం చెప్పారు. కూటమి కలిసికట్టుగా ఉంటే వైసీపీ గెలిచేది లేదు అని కూడా విశ్లేషించారు. ఇప్పుడు చూస్తే ఏపీలో కొత్త పార్టీ కోసం అనుకూల వాతావరణం ఉందని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెడతారా అన్న చర్చ కూడా సాగుతుంది. కొద్ది నెలల క్రితం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన అవసరమైతే తానే కొత్త పార్టీని పెడతాను అని కూడా చెప్పారు. ఇప్పుడు మరోసారి ఆయన కొత్త రాజకీయ పార్టీ అని ప్రకటన చేయడంతో ఆయన నాయకత్వంలో ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకుంటుంది అని ప్రచారం అయితే సాగుతుంది. ఇక ఈడీ విజయసాయిరెడ్డి ఇంటి మీద దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. అయితే తన ఇంట్లో ఏమీ దొరకలేదు అని విజయసాయిరెడ్డి మీడియాకు చెప్పారు. సోదా చేసిన అధికారులు తన ఇంట్లో ఏమీ ఆధారాలు లభించలేదు అని అన్నారు. అయితే ఈడీ అధికారులు మాత్రం విచారణకు తనను పిలిపించే అవకాశం ఉందని ఆయన చెప్పడం విశేషం. మొత్తం మీద చూస్తే విజయసాయిరెడ్డి మరో 2 నెలల్లో రాజకీయాల్లోకి రానున్నట్లుగా చెబుతున్నారు. మరి సొంత పార్టీతో వస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.